హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ ఫ్రై అయితే ఎలా అన్నది చూపిస్తా. ఇది పిల్లలు కర్రీ అయితే ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెడితే చాలా చక్కగా తింటారు. కర్రీ ఎలా అన్నది చూద్దాము. నేనైతే 1 కేజీ క్యాబేజీ తీసుకుని దాన్ని సన్నగా తురిమేసుకుని పక్కన పెట్టేసా. ఇక్కడ ఆయిల్ పోసుకొని కాస్త పల్లీలు, కొన్ని పోపులు, కాస్త జీలకర్ర, అలాగే కాస్త 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకుందాం. తిప్పుకున్న తర్వాత మనకి కాస్త కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు అయితే డ్రై ఫ్రై అయ్యే వరకు ఒకసారి తిప్పేసుకుందాం. తిప్పేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజీ నీట్గా కడిగేసుకుని ఆ వాటర్ అంతా పోయే వరకు చక్కగా పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇప్పుడైతే మనం ఆ నీళ్ళన్నీ వాడిపోయిన క్యాబేజీ అయితే ఇందులో వేసేసుకుని చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చుకుందాం. దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ దీనికి వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అన్నది అసలు యూజ్ చేయకూడదు, తొందరగా అయిపోతుంది కదా అని. ఇలా లో ఫ్లేమ్లో పెడితే ఆ వాటర్కి ఆయిల్కి మగ్గి కర్రీ అన్నది టేస్టీ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇలా ఒక్కొక్కసారి తిప్పుకుంటూ మనం కాస్త పసుపు, అలాగే కాస్త కారం అన్నది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, సాల్ట్ తగినంత. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే ఏంటంటే ఈ సాల్ట్కి ఆ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా తొందరగా మగ్గిపోతుంది, క్యాబేజీ ఫ్రై కూడా త్వరగా అవుతుంది. అందుకనే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాక ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని పిల్లలు తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఇది రైస్లోకైనా మన టిఫిన్లోకి చపాతీలోకైనా వాడచ్చు. ఎలా ఉందండి వీడియో? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.